వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను గౌరవప్రదంగా చూస్తామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేని చిత్ర విచిత్రమైన ప్రసంగాలు చేస్తున్నారన్నారు. పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేని ఉపన్యాసాలు చేస్తున్నారని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, వాలంటీర్లను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రాపకాండ చేస్తున్నారని జనసేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని నాదెండ్ల అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ వస్తుందని, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ నడిపిస్తుందని తెలిసి రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల జీతభత్యాలు తదితర వాటి కోసం 1600 కోట్లు వెచ్చించడమే కాక ప్రోత్సాహకాల కోసం మరో 300 కోట్లు అదనంగా ఖర్చు చేశారని చెప్పారు. ఎవరైనా అధికారంలో ఉండగా వ్యవస్థల్ని బాగు చేయడం చేస్తారు, కానీ ఈ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాక వాటి ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. పేదలకు గతంలో ఎప్పుడు పెన్షన్లు ఎవరు ఇవ్వనట్లు, వీళ్ల వల్లే పెన్షన్ వచ్చినట్లు, వీళ్లే పంచుతున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జూన్లో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్ల ఉద్యోగంపై అన్నారు అంటే వారి పదవీ కాలం మే ఆఖరుతో ముగిసినట్లేనా? వాలంటీర్లను ఇంతకాలం మోసం చేసినట్లేనా అంటూ ప్రశ్నించారు. గతంలో ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అన్నారు. అవి ఏమయ్యాయో చెప్పాలన్నారు. సలహాదారుల జీతాలు మాత్రం 680 కోట్లు, కష్టపడి డిగ్రీలు, పీజీలు చేసిన వాలంటీర్లకు మాత్రం 5000 జీతాలు అంటూ దుయ్యబట్టారు. వృద్ధులకు పెన్షన్లు వారి ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దాన్ని రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులు అధికారంలో ఉండగా వ్యవస్థలను బలోపేతం కోసం పనిచేయాలి, కానీ నిర్వీర్యం చేసే విధంగా చర్యలు ఉండకూడదన్నారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా 5 సంవత్సరాలు పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా అవగాహన లేని వ్యక్తిగా, పరిపాలన పైన ఏమాత్రం కూడా లోతుగా అధ్యయనం చేయని వ్యక్తిగా ఆయన ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా వెల్లడవుతోంది. విచిత్రం ఏంటంటే, పెన్షన్ల విషయంలో కావాలని ఒక రాద్ధాంతం చేస్తూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల డ్యూటీలో పెట్టకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనని, అది వస్తుందని కూడా వీళ్ళకి ఎప్పుడో తెలుసు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఆ విధంగా అప్రమత్తం అయింది ముందే. కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరిని కూడా ఎన్నికల నిధుల్లో వాడరు, ప్రభుత్వ ఉద్యోగులనే వాడతారు. ఎందుకంటే పారదర్శకంగా, బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషనే నడిపిస్తుంది. కానీ ప్రజల్లో మరొక్కసారి చివరి ప్రయత్నం మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రాపగండా చేసుకుంటూ లబ్ధి పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా దుర్మార్గం. దాన్ని జనసేన పార్టీ మేము ఖండిస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో చట్టం తీసుకొచ్చినప్పుడు వాలంటీర్లు అనే పదం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టంలో వాడలేదు. కానీ వాళ్ళ కోసం సుమారు 1600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించడమే కాకుండా ప్రోత్సాహకాల కోసం మరొక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల కోసం ఏమో 6000 కోట్ల రూపాయలు కేటాయించారు. అధికారులు వాళ్ళకున్న అనుభవం, వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం, వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు చేసి పెన్షన్లు వీళ్ళు పుట్టిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళ ద్వారానే పెన్షన్లు పంపిణీ జరుగుతున్నట్టు వీళ్ళు చేసిన ఒక దుర్మార్గమైన ప్రచారం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. 85% మందికి 4వ తారీఖుకే పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వగలిగింది. వచ్చే నెల మే 1వ తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్లు వచ్చేటట్టు ఎలక్షన్ కమిషన్ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4వ తారీఖున ఈయన మరొక్కసారి ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థను మరొక్కసారి నేను సంతకం పెడతా అని చెప్తున్నాను. ఆ మాట మీరు చెప్పారా గతంలో వాలంటీర్లకి? మీ పదవి కాలం
మే 31వ తారీఖున ముగిసిపోతుందనే మాట ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏనాడనే చెప్పిందా? ఎందుకు మోసం చేశారు మీరు వీళ్ళని? ప్రజలు మరొక్కసారి మీకు ఓటేసి గెలిపించే అర్హత మీకు లేదనే భావన మీకు ఎందుకు కలగదు? కష్టపడి చదువుకున్న వాలంటీర్లని 5,000 రూపాయలు ఇచ్చి మీరు ఇన్ని రోజుల నుంచి పనిచేయించుకున్నారే, వాళ్ళకి మే 31వ తారీఖున వాళ్ళ పదవీ కాలం ముగిస్తుందనే మాట ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు మీరు? వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకే డెలివరీ అయ్యే విధంగా వ్యవస్థను ఉపయోగించి వాళ్ళ గౌరవం పెంచే విధంగా చేయాల్సిన బాధ్యత వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను 9వ తేదీ మంగళవారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రామలింగేశ్వరపేటలోని సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్షికంగా నిర్వహించే ఉగాది వేడుకలను 9వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మహాగణాధిపతి పూజ, గాయత్రి పూజ, వేద పారాయణ జరుగును. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసన పూర్ణ దీక్షాపరులు జ్యోతిష్య శర్మ, బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ ఆధ్యాత్మికవేత్త ప్రధాన స్తోత్రములకు భాష్యములు రచించి కంచి పీఠాధిపతి ఆశీర్వాదాలు పొందిన బ్రహ్మశ్రీ మూలపూడి వెంకటేశ్వర శాస్త్రులకు ఉగాది పురస్కార సత్కారం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహాగణాధిపతి పూజ, గాయత్రి పూజ, వేద పారాయణ జరుగును. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసన పూర్ణ దీక్షాపరులు జ్యోతిష్య శర్మ, బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ ఆధ్యాత్మికవేత్త ప్రధాన స్తోత్రములకు భాష్యములు రచించి కంచి పీఠాధిపతి ఆశీర్వాదాలు పొందిన బ్రహ్మశ్రీ మూలపూడి వెంకటేశ్వర శాస్త్రులకు ఉగాది పురస్కార సత్కారం నిర్వహించబడుతుందని తెలిపారు. అనంతరం బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మచే శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, బ్రహ్మశ్రీ ఆమంచి సీతారామాంజనేయ శాస్త్రిచే సంకలనం చేసి ప్రచురితమైన శివస్తుతి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సమాఖ్య ఉపాధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, బిఎస్ఎల్వి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి అనిల్ కుమార్, గిరిధర నాగేంద్ర కిషోర్, పింగళి వేణుధర్, టి ఆంజనేయులు, జొన్నలగడ్డ సూర్య భగవాన్లు, భీమవరం సత్యనారాయణమూర్తి, ప్రభాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఈ సంవత్సరం తెనాలి రామలింగేశ్వరపేటలోని తడికెలబడినందు బ్రహ్మశ్రీ వేదమూర్తులు రాంపల్లి సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు నిర్వహిస్తారు. వారు ఆ రోజు పంచాంగ శ్రవణం చేయటం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజున బ్రహ్మశ్రీ ముళ్ళపూడి వెంకటేశ్వర శాస్త్రి గారి సన్మానం చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. సేవా సమాఖ్య 2014 నుంచి ఈ కార్యక్రమం పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుపుతున్నాము. తెలుగు ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఆ రోజు రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ గారిచే పంచాంగ శ్రవణం జరుగుతుంది. అందరూ తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు, తెనాలి పట్టణ ప్రజలు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఈ పంచాంగములు తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించగా కోరుతున్నాం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు మద్దతుగా ఆయన సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం పట్టణ 3వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. నాదెండ్ల మనోహర్కు మద్దతు తెలపాలని కోరారు.
విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ 1976-78 ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. చెంచుపేటలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ వివిధ హోదాల్లో స్థిరపడిన వారంతా కలిసి ఆ పాత ముద్రాలను నెమరు వేసుకున్నారు. పూర్వ విద్యార్థులు అంతా తమ కుటుంబాలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంగా గడిపారు. రాజారావు గురించి చెప్పాలంటే ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉండి గ్రూప్ నడిపిస్తూ మా యొక్క మంచి చెడ్డలు అన్నీ చూసుకుంటూ ఏ ఫంక్షన్కి అయినా సరే అతను వస్తూ మరి మా అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. మరి మా ఇంటర్మీడియట్ అనేది కనీసం 70 అంటే సుమారుగా 50 years అయిపోయింది. ఈ 50 years నుంచి కూడా నాకు కనీసం మోర్ దాన్ 70% ఫ్రెండ్స్ నాకు టచ్లోనే ఉన్నారు. కృష్ణారావు కానీ, మరి మన గోడలు కానీ, కెనడీ కానీ, అమ్మాయి కానీ, శేషబాబు కానీ, చాలామంది రాజారావు, మరి విజయరాజు అందరూ కూడా నాకు బాగా టచ్లో ఉన్నారు. మరి ఏ శుభకార్యాలు వచ్చినా కూడా మేము కృష్ణారావు మరి మొదటి నుంచి కూడా బాగా ఫ్రెండ్స్గా ఆయన ఏ ఫంక్షన్ ఉంటాడు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక జీవిత చరిత్ర ఉంటుంది. పుట్టిన తర్వాత తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగి విద్యాభ్యాసం పూర్తి చేసి పెళ్లి చేస్తూ దైనందిన జీవితంలో మన వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, మరి ఇతరమైనటువంటి పనుల్లో పడిపోయి తోటి విద్యార్థులు, స్నేహితులు, చిన్నప్పుడు ఆడుకున్న చరిత్రలు వాళ్ళందరినీ మర్చిపోయిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు మన సంతానానికి వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు వాళ్ళని ఒక దారిలో పెట్టి ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ చేసి వాళ్ళు సరిగ్గా నిలబడే పరిస్థితి వచ్చిన తర్వాత మనం ఎదురు చూసేది కనుకన్నా వెనక చూసుకుంటాం. ఏమిటంటే మళ్ళీ విద్యార్థులు వెళ్ళిపోతాం. కాబట్టి నాకు ఈనాడు ఈ కార్యక్రమం అట్లా కనిపిస్తుంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తడికలపూడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైంది. కాలు రైతు రావుల కిరణ్ బాబు ఇల్లు దగ్ధం అవ్వగా కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. కంద అమ్మిన 3.5 లక్షల నగదు, 5 ఎకరాల గడ్డివాము, పొలం ఆస్తి కాగితాలు, ఇంట్లో సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 7 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఫైర్ ఇంజిన్ సకాలంలో వచ్చి ఉంటే కొంతమేర ఆస్తి నష్టం తగ్గి ఉండొచ్చని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఉన్నాము. షార్ట్ సర్క్యూట్ అయ్యింది, ఇల్లంతా కాలిపోయింది. 3 లక్షల డబ్బు అయింది. అసలు బంగారం అయింది. కట్టుకోవటం గొడ్లు ఏమీ ఉంది, ఆడుకోవాలి. మాకు ఇల్లు లేదు, గడ్డి కూడా 5 ఎకరాలు గడ్డి కాడ కాలిపోయింది. మీరే నన్ను ఆడుకోవాలి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 14న ఖరారైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాలంటీర్లను ఉపయోగించుకుంటుందంటూ ఆరోపించిన జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.